సో ఇంతకుముందు మనము అనుచరులు వాళ్ళొక మా సన్నిహితంగా వివరించే వ్యక్తుల గురించి మనము క్లాస్ 4 వ్యక్తుల గురించి అయితే ఉద్యోగుల సంబంధించి చూసాం కదా! ఇప్పుడు బినామీలకు సంబంధించి చూద్దాము. వాళ్ళ చిట్టా కూడా చెప్దాము. సో ఇప్పుడు మనం సంబంధించి వీడియో కూడా తీసుకొచ్చారు. స్వయంగా వాళ్ళే వివరిస్తారు. చెప్పండన్న ఏంటి ఇది? నమస్తే అండి. నా పేరు ప్రభుదాస్ అండి. డిగ్రీ కాలేజ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానండి. ఇన్ని రోజులు మేము పిల్లి రాము గారు పీటీ మాస్టర్ కమ్ వైస్ ప్రిన్సిపల్ గురించి మాత్రమే చెప్పాం కదండి. ఇప్పుడు ఆయనకున్న ప్రధాన అనుచరులు లేదంటే ఆయన బినామీల గురించి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే రాజు ఊర్లను దోచుకుంటే బంట్లు వాడల్ని దోచుకున్నట్టు పిల్లిరాము మా అందరి కడుపులు కొడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మమ్మల్ని చూసి ఎగతాళి చేయడము, హేళనగా మాట్లాడడము, వేరే వాళ్ళకి చెప్పి వీళ్ళు ఏం చేయలేరు, ఎన్ని కేసులు పెట్టినా పిల్లిరాము గారు డబ్బులు ఇచ్చి ఇది చేస్తారని మేనేజ్ చేస్తాడని చెప్పి మమ్మల్ని ఇంకా అవమానపరుస్తున్నారండి. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఎక్కడ ప్రూఫ్లు లేకుండా మేము ఎక్కడైనా కలిసినప్పుడు, ఇప్పుడు బాలయ్య గారికి ఆయన ఉగ్రిపల్లి రామారావు గారు ఉన్నారు కదండి పీటీ అటెండరు, ఆయన కలిసి హేళనగా మాట్లాడినట్టు మాకు కొంతమంది అలా మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరంగా ఉంది. ఇంత ప్రయాసపడుతున్నాము, గవర్నమెంట్ వ్యవస్థ మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ మధ్య మేము కాంగ్రెస్ పార్టీకి కూడా మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూడా మేము మా వినతి పత్రం కూడా ఇచ్చామండి. వాళ్ళు కూడా అధిష్టానం కూడా దీని మీద దృష్టి పెడుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసేవన్నీ కోట్లలో స్కామ్లు అండి, మాలాంటి పేదవాళ్ళ కడుపులు కొడుతున్నారు. అందుకని చెప్పి మేము ఇన్ని రోజులు పిల్లి రాము గారి గురించి చెప్పాం కదా, పీటీ మాస్టర్ కమ్ వైస్ ప్రిన్సిపల్ అని. నెక్స్ట్ ఆయన రెండవ ప్రధాన అనుచరుడు కోటా రామారావు గారు, బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే 2019 హుజూర్ నగర్, నాగార్జున సాగర్ నగర్, హుజూర్ నగర్లో బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. ఆయన గురించి ఈరోజు నేను చెప్తాను. ఆయన రెండవ ప్రధాన అనుచరుడు ఈయనకి. ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియో చూసినాక నేను దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను. ఇది పిల్లి రాము గారి బర్త్డే వీడియో 2025 బర్త్డే సెలబ్రేషన్. కోటా రామారావు గారి వెహికల్లో ఆయన్నే డ్రైవర్గా చేశాడు పిల్లి రాము గారు. ఓకే, ఆయన డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు, పిల్లి రాము గారు ఓనర్ లాగా దిగుతున్నారు ఆ కార్లో. అదే ఆ కార్ మీద గవర్నమెంట్ వెహికల్ అని ఉంటుంది. ఒక బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గవర్నమెంట్ వెహికల్ ఎట్లా వాడతాడు? కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగం కూడా ఏం లేదు, ఉద్యోగంలో కూడా లేరు. ఇంత అర్ధరాత్రులు కోటా రామారావుకి పిల్లి రాము గారు బర్త్డే సెలబ్రేషన్లో పనేంటి? మొదటి ప్రశ్న. భవన్స్ క్యాంపస్ క్రికెట్ అకాడమీ దగ్గర కోటా రామారావు గారు పిల్లి రాము గారి బర్త్డే సందర్భంగా నైట్ 9:30కి 2025లో ఆయనకు పనేంటి అక్కడ? నైట్ 9:30కి ఒక మెడికల్ సూపరింటెండెంట్, శారదాదేవి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్, నీకు పనేంటి అక్కడ? ఇది భవన్స్ క్రికెట్ అకాడమీ జూనియర్ కాలేజ్లో ఇన్ని బాంబులు పేలుస్తున్నారు. నువ్వు ఒక సూపరింటెండెంట్ కదా, తప్పని చెప్పాలనా? లేదంటే నువ్వు కూడా ఫైర్ పేలుస్తాడు. ఇప్పుడు పిల్లి రాముతో పాటు ఆయన కూడా ఇంకో ఫైర్ కాలుస్తారు చూడండి, చప్పట్లు కొట్టుకుంటా. ఎంత విలాసవంతంగా అంటే మమ్మల్ని ఎవడో ఆపేటోడు లేడు ఈ భవన్స్ లో. అదో పిల్లి రాము ఒక ఫైర్ చేస్తే ఈయన ఇంకో ఫైర్ కూడా చేస్తున్నారు. ఒక హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇలాంటి పని చేయాల్సినంత పనేంటి? రాత్రి 9:30కి కోటా రామారావు గారు మీకు అక్కడ పనేంటి? నా సూటి ప్రశ్న. మీరు ఒక మెడికల్ సూపరింటెండెంట్ అంటున్నారు కదా, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్, అర్ధరాత్రులు నీకు పనేంటి అక్కడ? ఫైర్ చూడండి. ఆయన ఈ రకంగా విలాసవంతంగా భవన్స్ని వీళ్ళు ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. ఇది పబ్లిక్ ట్రస్ట్. పరిమితులు దాటి, లిమిట్స్ దాటి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అంటే అడిగే వాళ్ళు లేరండి. ఇప్పుడు ఏమైపోయిందంటే పిల్లి రాము గారు ఉన్నారు కదా, మన హానరబుల్ సెక్రటరీ రమణయ్య సార్కి తెలియకుండా చేస్తున్నారు. ఇప్పుడు వైస్ చైర్మన్ జేఎల్ఎన్ శాస్త్రి గారు ఉన్నారు కదా, ఆయనకి ఏదో స్ట్రోక్ వచ్చిందంట. ఆయన జనవరి నుండి ఈ రోజు వరకు భవన్స్కే రావట్లేదు. అది అడిగే వాళ్ళు లేరు. అంత పెద్ద అయినా రావట్లేదు, మరి ఆయన ప్రాణానికి హాని ఉందా లేదా? నేను మరీ వేడుకుంటున్నాను సార్, 100 సంవత్సరాల పెద్ద మనిషికి ఈ పిల్లి రాము గారి వల్ల ప్రాణహాని ఉంది. ఆయనకు తినే దాంట్లో ఏదో మందే ఏదో కలిపి ఆయన స్ట్రోక్ వచ్చేటట్టు చేసిండు. ఈయన 3 పూటల క్రికెట్ అకాడమీ నుండి తిండి పెడుతున్నాడు. 2021 ఎప్పుడైతే ఈ పులకంటి స్వప్న అడ్మిన్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టాడో ఆ రోజు నుండి 3 పూటల తిండి ఈయన
ఆయనకు పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కూతుర్ని మనవడిని మంచిగా ఉన్న వాళ్ళని పిచ్చి వాళ్ళుగా చిత్రీకరించి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. దయచేసి వాళ్ళ కుటుంబానికి మనవడిని కూతుర్ని కూడా ఈ పిల్లి రాము గారు వాళ్ళని పిచ్చి వాళ్ళగా చిత్రీకరిస్తున్నారు సమాజంలో. ఆ మేడము ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆమె, ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆమె లక్ష్మీదేవి గారు, ఆమెని పిచ్చి ఆమెలాగా చేశారు వీళ్ళు. మెంటల్ ప్రెషర్తో చేపించాడు ఈ పిల్లి రాము గారు. చెప్పడము ఇట్లా హింసించడము అంటే వాళ్ళని ఇంట్లోనే హింసిస్తాడు ఈయన, కనిపించకుండా ఎవరిని రానికుండా. చాలా పిల్లి రాము గారు చాలా దుర్మార్గంగా ఒక 3 జీవితాలతో ఆడుకుంటున్నారండి. జేఎల్ఎన్ శాస్త్రి గారు, వాళ్ళ మనవడు, కూతురు, ఆ 3కి ప్రాణహాని ఉంది సార్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని తెలీదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని నేను వేడుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి సార్, పెద్ద ఆయన 100 సంవత్సరాలు ఆయనని మీరు కాపాడండి సార్, వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి. సైనిక్పూరిలో B1లో మెయిన్ రోడ్ మీద 1100 గజాలు సార్ ఆయన పెద్ద బిట్టు. ఆ ఇల్లును కూడా కాజేయాలని చూస్తున్నారు పిల్లి రాము గారు. ఆయనకి నెలకు 2.5 లక్షన్నర 2 లక్షలు పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ డబ్బులని కొట్టేస్తున్నాడు. భవన్స్ డబ్బులు కొట్టేస్తున్నారు, ఆయన పెన్షన్ కూడా కొట్టేస్తున్నారు పిల్లి రాము గారు. వాళ్ళ ప్రాణానికి హాని ఉంది సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కోట రామారావు గారు ఉన్నారు. ఈయన గురించి నేను చెప్తాను సార్. ఈయన ఒక రేడియాలజీ డాక్టర్, అంటే స్కానింగ్లు చేస్తారు కదండి, అది గవర్నమెంట్లో డాక్టర్ అనమాట. ఈయన 2019లో హుజూర్ నగర్లో బీజేపీ తరపు నుండి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఈయన అర్హత ఓన్లీ ఒక స్కానింగ్ డాక్టర్కి ఎక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పోస్ట్ ఇవ్వరు. ఓకే. ఈయన భవన్స్కి ఎలా వచ్చారంటే వీళ్ళ బాబు మరి ఎవరో జాయిన్ చేయడానికి క్రికెట్ అకాడమీకి వచ్చారండి. అంటే గవర్నమెంట్ వెహికల్ ఇప్పుడు చూపించినట్టు ఇలాగా అవి వేసుకొని వస్తారు కదా, చూసి ఎక్కడ ఏంటంటే ఈయన ఇంట్రడక్షన్ ఇచ్చాడు. నేను ఇలా నేను బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేని అని ఈయన ఇంట్రడక్షన్ చెప్తారు కదా. చెప్తే పిల్లి రాము గారు మాస్టర్ మైండ్ ఏం చేశారు, ఈయనను తీసుకొచ్చి నువ్వు డాక్టర్వి కదా, శారదాదేవి హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్గా నిన్ను నియమిస్తాను, ₹1,00,000 జీతం ఇస్తాను అని పెట్టాడు. మేము ఆన్ రికార్డ్ చెప్తున్నాం సార్. ఈయనకి హాస్పిటల్ బయట దీంట్లో భాగమే శారదాదేవి భవన్, శారదాదేవి హాస్పిటల్ పేరు భాగము. దాంట్లో ఈయనను తీసుకొచ్చి పెట్టారండి. ఈయనను తీసుకొచ్చి పెట్టి ₹1,00,000 జీతం ఇస్తున్నారు. అది కూడా పే స్లిప్ లేదు, నెఫ్ట్ ట్రాన్స్ఫర్ వీళ్ళిద్దరికి లేదు. బీజేపీ జాయిన్ చేయడం వచ్చిన కారణంగా ఈయన కలుసుకున్నాడు. ఈ గవర్నమెంట్ వెహికల్ ఉంది కదండి, అది ఒకసారి చూపించా. ఆ వెహికల్ ఒక ఫోటో ఉంది. ఇలా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని వేసుకుంటాడండి. ఇది వేసుకోవద్దు, ఆయన ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని వేసుకోవద్దు. ఈయన ఏంటి, గవర్నమెంట్ జాబ్కి గవర్నమెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్గా రిజైన్ ఇచ్చారు. రిజైన్ ఇచ్చి పాలిటిక్స్కి వచ్చి ఓడిపోయిన తర్వాత నువ్వు గవర్నమెంట్ వెహికల్ వాడొద్దు. ఈ గవర్నమెంట్ వెహికల్ ఇంతకు ముందు చూపించిన వీడియో ఉంది కదండి, గవర్నమెంట్ వెహికల్ ఇది నిజంగానే గవర్నమెంట్ వెహికల్. ఈయన వాడొద్దు, నార్మల్గా ఈయన వాడుతున్నాడు. అది ఈయన వాడేది కాకుండా క్యాంపస్లో అర్ధరాత్రులు బర్త్డే సెలబ్రేషన్కి ఎందుకు తెస్తున్నాడు ఈయన? అసలు గవర్నమెంట్ వెహికల్ వాడొద్దు ఈయన. అది గవర్నమెంట్ వెహికల్ వాడతా దాన్ని ఏమంటారు, గవర్నమెంట్ వెహికల్ని మీరు నార్మల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కూడా ఈ స్టిక్కర్లు వేసుకోరండి. ఈయన దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మీరు గవర్నమెంట్ వాళ్ళు ఇది కొద్దిగా చొరవ తీసుకొని మీరు ఇచ్చేయాలి. గవర్నమెంట్ ప్రోటోకాల్ ఏంటి అసలు వాడొద్దు. ఈయన డ్యూటీలో ఉంటే వాడాలి, డ్యూటీలో లేడు. ఈయన రిజైన్ ఇచ్చి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా దిగాడు, ఓడిపోయాడు. ఇప్పుడు పిల్లి రాము గారు ఈయనను తీసుకొచ్చి హాస్పిటల్ సూపరింటెండెంట్గా పెట్టారు. ఎందుకు, ఈయనకి పొలిటికల్గా లింకులు ఉన్నాయి, నాకు ఎందుకైనా పనికొస్తాడు అన్నట్టు పెట్టాడు. పెట్టిన తర్వాత ఈయన ఇది వాడుతున్నారు. సో వీళ్ళు ఇది వాడుతున్నారు సార్, ఇది వాడొద్దు. మీరు గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకొని సార్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి సార్ దీని మీద కొంచెం దృష్టి ఉంచండి. ఇంకోటి సార్, బీజేపీ అంటే సార్ ధర్మం గురించి నిలబడే పార్టీ. మేము అందరం అభిమానిస్తాము. మేము కూడా నరేంద్ర మోడీ గారు అంటే మాకు చాలా అభిమానం సార్. కానీ ఈయన ధర్మం గురించి నిలబడతా అని అధర్ముడికి అండగా నిలబడుతున్నాడు. పిల్లి రాము గారు ఉన్నారా, ఆయన ఒక అధర్ముడు, అన్యాయస్తుడు. అతనికి అండగా నిలబడి ఆయన చేస్తున్న అన్యాయంలో ఆయనను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈయన భాగమైపోయింది. ఇంకోటి సార్, ఈయనకు ₹1,00,000 ఏ రకంగా ఇస్తున్నారు? ఈయనకు ముందున్న డాక్టర్లు అందరికీ వాళ్ళంతా లెఫ్టినెంట్ కర్నల్స్, ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్స్ ఉన్నారు.
డాక్టర్స్ వాళ్ళకి 30,000 సార్ శాలరీ. ఈయన కన్నా ముందు వచ్చిన వాళ్ళు, ఈయన 2022లో వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయనకి ఏ రకంగా ₹1,00,000 జీతం ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు? ఇంకోటి సార్, మీరు ఇంకోటి చూపిస్తాను నేను ఇది సార్. ఇది భవన్ శారదాదేవి హాస్పిటల్లో ల్యాబ్ అన్నమాట. ఈ ల్యాబ్లో అవుట్సోర్సింగ్ ఇచ్చారు, శామ్ మెడికేర్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ అని, జిఎస్టీ నెంబర్. సార్ ఆ హాస్పిటల్ బతికేదే ల్యాబ్ వల్ల. ఎందుకంటే 1.5 కోటి పెట్టి 2016లో బాంబే నుండి శాంక్షన్ అయింది. ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అన్ని ల్యాబ్ టెస్ట్లు అక్కడ చేసుకోవచ్చు. సో ఆ ల్యాబ్ని చూసి ఈయన ఐడియాతో దాన్ని ఏం చేస్తారు, ల్యాబ్ని అవుట్సోర్సింగ్ ఇచ్చారనమాట. కావాలని మంచిగా నడిచే ల్యాబ్ని అవుట్సోర్సింగ్ ఇచ్చారు. అవుట్సోర్సింగ్ ఎవరికి? ఈ సూపరింటెండెంట్ వీళ్ళ బామర్దికే ఇచ్చారు. వీళ్ళకి సంబంధించిన వ్యక్తులకి 3 పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది. సార్ ఇది సంవత్సరానికి 20 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ వస్తుంది. ల్యాబ్లో రావాల్సిన ఆదాయం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ₹1 రాదు. మన కోటా రామారావుకి వెళ్ళిపోతుంది, మెడికల్ సూపరింటెండెంట్ కోటా రామారావుకి. వాళ్ళ రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది ఈజీ. అడిగే వాళ్ళు లేరు కదా సార్ ఇక్కడ. పిల్లి రాము గారు ఓకే అంటే అయిపోతుంది. ఇది ఇంత పెద్ద స్కామ్ చేస్తున్నారు. పిల్లి రాము గారు వైస్ ప్రిన్సిపల్ చేతిలో నడవచ్చు. ఆ పీటీ మాస్టర్ చేతిలో ఉంది కాబట్టి ఏదన్నా నడవచ్చు. ఇది బిల్ అండి కట్టేటప్పుడు రిపోర్ట్ ఈ రకంగా వస్తుంది. రిపోర్టు ఈ రకంగా వస్తుంది, శామ్ మెడికేర్ అని. సరే ఏం అవసరం రావద్దు అసలు. భవన్ శారదాదేవి హాస్పిటల్, భారతీయ విద్యా భవన్, భవన్ శారదాదేవి హాస్పిటల్ అని రావాలా? ఈ ల్యాబ్ని అవుట్ సోర్సింగ్కి ఇవ్వాల్సిన పని ఏంది? సంవత్సరానికి 20 లక్షల రూపాయలు వచ్చే ల్యాబ్ని కేవలం 1,50,000కి వాళ్ళ బామర్దికి అంటగట్టిండు. అవుట్ సోర్సింగ్ లాగా ఇచ్చిండు, అయిపోతుంది. మిగతా అన్ని వీళ్ళు దోచుకోవచ్చు. ఇంకోటి ఇది ఆన్ రికార్డ్ సార్. ఇవన్నీ మేము రికార్డ్తో చూపిస్తున్నాము. వాళ్ళకి ఇంత చేస్తున్నా ఆ కోటా రామారావు కానీ, పిల్లి రాము గారికి కానీ, పులకంటి సప్నాకు కానీ ఏం లేదు. వాళ్ళు ఏదో మీడియాలో చెప్పుకుంటారు, ఆ మీడియాలో వేస్తున్నారు తప్ప అదేం లేదని. సార్ నేను మీడియా ముఖంగా చెప్తున్నాను సార్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కూడా వేడుకుంటున్నాను, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ సార్. 50 ఎకరాలు సైనిక్పురి నడిబొడ్డున ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ట్రస్ట్కి ఫ్రీగా ఇచ్చారు. ఎందుకంటే పేద పిల్లలకి, అక్కడ ఉన్న దగ్గరున్న పిల్లలకి, విద్యార్థులకి మంచి చదువుని, విద్యని అందిస్తారు, విద్యా వైద్యాన్ని అందిస్తారు. అది ఉద్యోగస్తులకు కానీ ఇటు విద్యార్థులకు కానీ కంటిన్యూ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఉపయోగపడతాయని గవర్నమెంట్ అప్పచెప్పింది. దాన్ని పిల్లి రాము గారు ఆధ్వర్యంలో అది దాన్ని మొత్తం పాడు చేస్తున్నారండి. జయలలిత శాస్త్రి గారు వయోభారం వల్ల ఉండడం వల్ల ఆయనని నేను చూసుకుంటా అని 3 పూటలు అన్నం పెట్టి ఇంత నాశనం చేస్తున్నారు సార్. కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు పిల్లి రాము గారు. దాదాపుగా 100 నుండి 150 కోట్లు కొట్టేస్తున్నారు సార్. ఆన్ రికార్డ్ చెప్తున్నారు. మీరు అంతా చెక్ చేయండి సార్. నేను దాని తగ్గ ఎవిడెన్స్లు కూడా ఇస్తున్నాను. పాత వీడియోలో క్రికెట్ అకాడమీ స్లిప్లు ఇచ్చాను, ఇప్పుడు ఈ ల్యాబ్ది కూడా ఇస్తున్నాను సార్. నేను ఏది మాట్లాడినా విత్ ప్రూఫ్తోనే మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే మాకు దొరకడం చాలా కష్టంగా ఉంది, కానీ ఎట్లో ప్రయత్నించి మేము తెస్తున్నాం సార్. ఈ ల్యాబ్ అవుట్సోర్సింగ్ చేయడానికి కోటా రామారావు గారు ఇంకో మాస్టర్ ప్లాన్ కూడా వేశారు. ఏంటంటే అక్కడ 3 పనిచేస్తారు సార్. మల్లికార్జునరావు గారు, ఆయన సీనియర్, 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సంతోషి అని ఇంకొక ల్యాబ్ అసిస్టెంట్, పర్వీన్ అని ఒక ఆమె అపాయింట్మెంట్లో ఉంది. వీళ్ళిద్దరు పర్మనెంట్. వీళ్ళని ఏం చేశారు, ఆ మల్లికార్జునరావు గారు ఆయన ఒక సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆయనని స్కూల్లో వేస్తారు సార్. స్కూల్లో వేసి బెంచులు ఇరిగినాయా, బోర్డులకి దుమ్ము పట్టినాయా, లేదంటే చైర్లు ఎన్ని ఉన్నాయి అవి లెక్క చేసుకోమని రాశారు సార్. ఎంత అవమానకరం స్కూల్లో. ఆయన ఏంటంటే నోరు మెదిపితే ఉద్యోగాలు తీసేస్తారు. ఆ భయానికి ఎందుకులే అని భయపడుతూ బతుకుతున్నారు సార్. అది చాలా పాపం. ఒక ల్యాబ్ టెక్నీషియన్ని స్కూల్లో బెంచ్లకి గోడలకు దుమ్ము పట్టిందా లేదా, కిటికీలు బోల్ట్లు పోయినా లేవా అవి లెక్క రాసుకోమన్నారు. చాలా బాధాకరం సార్ అక్కడ వేయడం. ఇంకా ఇంకో ఆమె సంతోష్ అని ఉంది, ఆమెని జూనియర్ కాలేజ్లో ఫిజిక్స్ ల్యాబ్లో వేశారు. అది ఎంత తప్పు సార్. వాళ్ళు ఒక టెక్నీషియన్స్, జనాలకి సేవ చేయడం అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక డమ్మీ ప్లేస్లలో వేస్తున్నారు సార్ ఈ పిల్లి రాము గారు. దానికి కోటా రామారావు గారు సహకరిస్తున్నారు. అది చేసిన తర్వాత ఇంకోటి పర్వీన్ అని ఒక ఆమె ఉందన్నాను కదా, 18 సంవత్సరాల నుండి అపాయింట్మెంట్లో చేస్తున్నారు సార్.
ఇప్పుడు పిల్లి రాము గారు అవినాష్ అని ఒకడు ఉంటాడు పీటీ మాస్టర్, వాడు వచ్చిన 3 ఏళ్ళకే పర్మనెంట్ చేసిండ్రు, 70,000 రూపాయలు జీతం ఇస్తున్నారు స్కూల్లో. ఎందుకు వాడు కాళ్ళు మొక్కుతాడు, వాడికి చెంచాగిరి చేస్తాడని. అతనిది కూడా నేను తర్వాత చెప్తానండి, ఇప్పుడు మాట సందర్భంగా చెప్తున్నాను. ఈమె 18 సంవత్సరాల నుంచి చేస్తుంది, ఆ పర్వీన్ అనే అమ్మాయి. ఆమెని అవుట్ సోర్సింగ్ చేశారు సార్. ఈ ల్యాబ్ని పర్మనెంట్ ఆమెని అపాయింట్మెంట్లో ఉన్నామని అవుట్ సోర్సింగ్ కింద ఇచ్చి ల్యాబ్ని చూసుకునే వాళ్ళు లేరని వీళ్ళు ఒక చిత్రీకరించారు. తగ్గిపోతుంది, తగ్గిచ్చేశారు. ల్యాబ్ని చూసుకునే వాళ్ళు లేరని చెప్పి కావాలనే కోట రామారావు గారు, పిల్లి రాము గారు వ్యూహాత్మకంగా వీళ్ళని ట్రాన్స్ఫర్లు చేసి వాడి బొమ్మర్దికి దాన్ని ఏమంటారు ఈ ల్యాబ్ని అంతా ఇచ్చారు. 1,50,000కే అవుట్ సోర్సింగ్ ఇచ్చారు సార్. ఈ శామ్ మెడికేర్ అనే ల్యాబ్కి ఇచ్చారు. ఈ కోట రామారావు గారు ఇలా చేసి 3 జీవితాలని నాశనం చేశారు సార్, పిల్లి రాము గారి అండదండతో. సార్ ఇది చాలా పాపం. కోట రామారావు గారు, జనాల జీవితాలతో ఆడుకోకండి. మీరు ఏదో రాముడు మంచి బాలుడు అన్నట్టుంటాడు. ఆ ఫోటో చూపించండి ఒకసారి. రాముడు మంచి బాలుడు అన్నట్టుంటాడు ఈ మనిషి కోట రామారావు గారు. కానీ 3 జీవితాలని నాశనం చేశారు సార్. వాళ్ళు అడగలేకపోతున్నారు, మేము అడుగుతున్నాం సార్. సార్ మీరు అనుకోకండి మేము 3 వస్తున్నాము, ఏదన్నా ఉన్నా ప్రభుదాస్, బాలయ్య, గార్డెన్ నారాయణ వస్తుండ్రని. లేదు సార్, మాకు భవన్స్ అంతా తోడుంది. వాళ్ళందరూ భయపడుతున్నారు, ఎందుకంటే వచ్చే జీతం పోతుందని మాకు చెప్పి బాధపడుతున్నారు సార్. వాళ్ళ బాధ మేము చూడలేక మేము విత్ ప్రూఫ్లతో ఇస్తున్నాము. మీరు ఇంత అమాయకంగా చూస్తున్నారు కానీ అంత అమాయకుడు కాదు సార్. 3 జీవితాలని నాశనం చేశారు సార్. మీరు ఒక 1-2 గంటలు కూడా శారదా హాస్పిటల్లో ఉన్నారు. 1,00,000 రూపాయలు ఏ రకంగా జీతం తీసుకుంటున్నారు? నేను సూటి ప్రశ్న నేను వేస్తున్నాను కోట రామారావు గారు. మీరు 1,00,000 రూపాయల జీతము ఏ రకంగా తీసుకుంటున్నారు? స్టాఫ్ అందరికి ఉంది, ప్రిన్సిపల్లకు కూడా స్కూల్ నుండి డిగ్రీ వరకు, స్కూల్ నుండి MBA వరకు KG to PG ఉన్న ప్రిన్సిపల్కి పంచింగ్ ఉంది. నీకన్నా ముందు మెడికల్ సూపరింటెండెంట్ ఉన్న వాడికి కూడా బయోమెట్రిక్ ఉంది, నీకెందుకు లేదు సార్? నువ్వు 1-2 గంటలు కూడా ఉండవు శారదాదేవి హాస్పిటల్లో. వస్తాడు ఇప్పుడు లేకపోతే పిల్లి రాము గారి దగ్గర వచ్చి కూర్చుంటారు, ఎవరిని ఎట్లా సెట్ చేయాలా, ఎవడు గొడవకు వస్తున్నారు, ఎవరు ఇది చేస్తున్నారు అని చెప్పి ఇది చేస్తారు, డేటా ఇస్తుంటారు. ఈ రకంగా ఈయన చేస్తున్నారండి. ఈయనకు 1,00,000 రూపాయల జీతం అవసరమా సార్? ఈయన రాత్రులు కారు తీసుకొని వస్తున్నారు, ఆడ ఎవరిని ఎక్కించుకుంటున్నారు ఏందో అది కూడా ఉంది. ఒకరి జీవితాలు మేము నాశనం చేయాలనుకోవట్లేదు, ఆయన చరిత్ర తెలుసు. ఒక కుటుంబాన్ని మేము నాశనం చేయాలనుకోవట్లేదు. ఆయన ఎందుకు వస్తున్నాడు ఏంటో అది ఆయనకు కూడా తెలుసు, నేను చెప్పాలనుకోవట్లేదు. అలాంటి తప్పు సార్ ఒకరి జీవితాలలో నిప్పులు పోయకండి మీరు. ఎందుకంటే మీ అపార్ట్మెంట్లో ఏం జరిగిందో, అక్కడ ఏం జరిగిందో అవన్నీ మాకు తెలుసు. మీ పర్సనల్ లైఫ్ మాకు వద్దు, భవన్స్ గురించే మాట్లాడుతున్నాం మేము. భవన్స్లో మీరు రాత్రులు కారు తీసుకొచ్చి ఎవరిని ఎక్కించుకుంటున్నారు ఏంటో కూడా మాకు తెలుసు, అది నేను చెప్పాలనుకోవట్లేదు. అది దయచేసి మంది కడుపు కొట్టకండి సార్. వీళ్ళుంటే సాయం చేయండి, అక్కడ ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేయండి. లేదంటే మీరు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు కదా, ఆ రకంగా ఎక్కువ జీతం అన్నా పెంచండి, అంతేగాని మంది కడుపులు కొట్టొద్దు. ఇంకోటి మనుషులు లేకుండా ఆయన బాలయ్య గారిని కట్అవుట్ వేసి రిటైర్మెంట్ చెప్పారు లాస్ట్ టైం చెప్పారు కదా, ఆ విధంగా కూడా ఆయనను కూడా ఒక బతుకున్న మనిషిని దినాలు చేసినట్టు చేసింది సార్. అది ఎంత బాధాకరం. ఆయన లివ్లో పాపము వాళ్ళ అన్నయ్య గారికి బాగాలేకుండా పోతే పదవి విరమణ ఆయన ఫోటో వేసి ఆయన ఇది చేసి కింద స్వీట్స్ పండ్లు అవి పెట్టి ఒక దినాలు చేసినట్టు చేసిండ్రు సార్. ఇది పాపం మీకు ఊరికే పోదు, ఇవి మీకు తగులుతాయి. ఆయన ఉసురు కూడా మంచిది కాదు, తగులుతుంది. మంది జీవితాలతో ఆడుకోవద్దు కోట రామారావు గారు, ఇది మా ప్రార్థన సార్. నేను ఇంత బాధపడుతూ ఇంత చెప్తుంది ఇదంతా భవన్స్లో ఉన్న ఎంప్లాయీల గురించే సార్. వాళ్ళందరి గురించి పోరాడుతున్నాం. మా 3-4 అయితే సార్ మేము ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది. ఎందుకంటే మేము అన్ని ఉద్యోగులందరూ కాబట్టి మేము అన్ని చోట్లలో ఇస్తున్నాం సార్. కాంగ్రెస్ పార్టీకి కూడా మేము వినతి పత్రం ఇచ్చాము, అధిష్టానంకి ఇచ్చాము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కేసులు పెట్టాము, కలెక్టర్కి కూడా ఇచ్చాము, SC/ST కమిషన్కి ఇచ్చాము, నియర్ బై పోలీస్ స్టేషన్లు ఇచ్చాము, అన్ని చోట్ల ఇచ్చాము సార్. మేము ఏంటంటే మాతో పాటు భవన్స్లో ఉన్న ఎంప్లాయీలు ఎవరెవరైతే పర్మనెంట్ కాలేదో, న్యాయంగా జాయిన్ అయ్యి వాళ్ళకి ఈ రోజు వరకు పర్మనెంట్కి నోచుకోలేదో వాళ్ళందరి కోసం పోరాడుతున్నాం. వీళ్ళు అకారణంగా తీసేసిన వాళ్ళ కోసం కూడా పోరాడుతున్నాం సార్.
పోరాడుతున్నాము. మీరు కూడా సపోర్ట్ చేయండి సార్. మీడియా ముఖ్యంగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. గవర్నమెంట్ మీ యజమానికి కూడా ఇది చేస్తున్నాను సార్. ఇంకోటి సార్, మేము ఇంత పోరాడుతున్నాం కదా, మాకు ప్రాణహాని కూడా ఉంది సార్. ఓకే, అదే పిల్లి రాము వాళ్ళ అనుచరు వల్ల మాకు ప్రాణహాని ఉంది. మీడియా ముఖంగా కోరుకుంటున్నాను, నాకు, బాలయ్య గారికి, నారాయణ గారికి, మా ముగ్గురికి పిల్లి రాము వాళ్ళ టీం వల్ల ప్రాణహాని ఉంది సార్. ఇప్పుడు నేను ఈయన గురించి చెప్పాను, చెప్పిన తర్వాత ఈయన కూడా నా మీద పగ పెట్టుకుంటాడు. ఎందుకంటే ఈయనను ఎప్పుడు నేను చూడలేదు, ఆయన నా దగ్గరికి రాలేదు. కానీ ఈయన చేసే పని నాశనమైన వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, బాబు మీరు మీడియా ముఖంగా చెప్పారు కదా, మాది కూడా వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్లే నేను పెట్టాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు, మా బీజేపీ పేరు వాడిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అని ఏమన్నా రెచ్చగొట్టకండి సార్. బీజేపీ అంటే మాకు అభిమానము. మేము అందరము బీజేపీలో ఒక స్లోగన్ ఉంది సార్, ధర్మం గురించి పోరాడాలని. మేము కూడా ధర్మం గురించి పోరాడుతున్నాం. కానీ కోటా రామారావు అధర్ముడి వైపు ఉన్నారు సార్. ఈయనను మీరు పిలిచి మాట్లాడండి. వీలుంటే మేము రామచంద్రరావు సార్ దగ్గర కూడా వెళ్తాం. మేము అక్కడ ఆయనకు కూడా వినతి పత్రం ఇస్తాం. ఈయన రెండవ ప్రధాన అనుచరుడు పిల్లి రాము, పీటీ మాస్టర్ కమ్ వైస్ ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్కి, కోటా రామారావు గారు మెడికల్ సూపరింటెండెంట్. అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లి రాము గారు కేంద్ర ఆఫీస్ని ఏ విధంగా కాల్చారు ఆ వీడియోలతో నెక్స్ట్ వీడియో ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.